ఈ రోజు విజయ్ హజారే ట్రోఫీలో జరిగిన ముచ్చట్లు వింటే ఒకేసారి మంచి బిర్యానీ తిన్న ఆనందం, చేదు మందు తాగిన బాధ రెండూ కలుగుతాయి. ఎందుకంటే 2 నెలల తర్వాత గ్రౌండ్లోకి దిగిన శ్రేయస్ అయ్యర్ సర్పంచ్ సాబ్ స్టైల్లో సింహంలా గర్జించాడు. గాయం నుండి కోలుకుని వచ్చి రాగానే హిమాచల్ ప్రదేశ్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కానీ సూర్యకుమార్ భాయ్, శుభ్మన్ గిల్ మాత్రం మళ్లీ నిరాశపరిచారు. అసలు అయ్యర్ ఎలా బాదాడు? గిల్, సూర్య ఎక్కడ ఫెయిల్ అయ్యారు? న్యూజిలాండ్ సిరీస్ ముందు ఈ పరిణామాలు మనకి మంచివేనా అనే విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. 2 నెలల గ్యాప్ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో బ్యాట్ పట్టిన అయ్యర్ ముంబై కెప్టెన్గా గ్రౌండ్లోకి దిగి హిమాచల్ ప్రదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 53 బంతుల్లోనే 82 పరుగులు బాది విమర్శకుల మాటలు నేను విన్నాను, ఇండియా కోసం నేను రెడీగా ఉన్నాను, బ్యాట్తో సమాధానమిస్తున్నాను అని గట్టిగా చెప్పాడు. అయ్యర్ బ్యాటింగ్లో 10 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. 150కి పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తూ రఫ్ ఆడించాడు. దీన్ని బట్టి అయ్యర్ ఫామ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. న్యూజిలాండ్ వన్డే సిరీస్కు అయ్యర్ను సెలెక్ట్ చేసినప్పుడు అందరూ అయ్యర్ షార్ట్ బాల్కి భయపడతాడు, గాయాలతో సతమతం అవుతున్నాడు అని విమర్శించారు. వాళ్ళందరికీ ఒక్క ఇన్నింగ్స్తో గట్టి సమాధానం చెప్పాడు. ముంబై కెప్టెన్గా బాధ్యత తీసుకుని వేగంగా ఆడి త్రుటిలో సెంచరీ మిస్ అయినా ఫ్యాన్స్ మనసు మాత్రం గెలుచుకున్నాడు. అయ్యర్ ఫామ్లోకి రావడం న్యూజిలాండ్ సిరీస్కి, రాబోయే టోర్నీలకు మనకి పెద్ద శుభవార్త అని చెప్పొచ్చు. అయ్యర్ బాదుతుంటే అదే జట్టులో ఉన్న సూర్యకుమార్ యాదవ్ కూడా చెలరేగుతాడు అనుకున్నారు. కానీ హిమాచల్ ప్రదేశ్ మీద సూర్యాభాయ్ మళ్లీ చేతులెత్తేశాడు. 18 బంతులు ఆడి కేవలం 24 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయ్యర్ అలా ఆడుతుంటే సూర్య మాత్రం ఇలా త్వరగా పెవిలియన్కి వెళ్లడం చూసి ఫ్యాన్స్కి కడుపు మండిందే. సూర్య ఫామ్ చాలా రోజులుగా బాలేదు. ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో కూడా ఇలా ఆడితే ఎలా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. న్యూజిలాండ్తో T20 సిరీస్ ఉంది. అక్కడైనా మన మిస్టర్ 360 నిద్రలేస్తాడా అని అభిమానులకు టెన్షన్ పట్టుకుంది. సూర్యాభాయ్ ప్లీజ్ కమ్బ్యాక్ అని అభిమానులు విన్నవించుకుంటున్నారు. ఇక పంజాబ్ తరపున బరిలోకి దిగిన ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ సంగతి చూస్తే అయ్యో పాపమనిపిస్తోంది. ఈరోజు గోవా మీద జరిగిన మ్యాచ్లో గిల్ 12 బంతుల్లో కేవలం 11 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 212 పరుగుల చిన్న టార్గెట్ని చేస్ చేసేటప్పుడు కెప్టెన్గా ముందుండి నడిపించాల్సింది పోయి ఇలా త్వరగా అవుట్ అవ్వడం నిరాశపరిచింది. చాలా రోజులుగా గిల్ ఫామ్లో లేడు, గాయాలతో బాధపడ్డాడు. ఇప్పుడు చూస్తే గోవా బౌలర్స్ ముందు కూడా తడబడుతున్నాడు. మొన్న జరిగిన ఫుడ్ పాయిజనింగ్ నుండి గిల్ కోలుకున్నా బ్యాటింగ్లో మాత్రం ఇంకా వీక్నెస్ కనిపిస్తోంది. జనవరి 11 నుంచి న్యూజిలాండ్తో వన్డే సిరీస్ మొదలు కానుంది. మరి ఆ సమయానికి గిల్ తన ఫామ్ను అందిపుచ్చుకుంటాడేమో చూడాలి. అలా ఈరోజు విజయ్ హజారే ట్రోఫీలో అయ్యర్ సూపర్ హిట్ కాగా గిల్, సూర్య ఫ్లాప్ షో చేశారు. ఏది ఏమైనా జనవరి 11 కల్లా అందరూ సెట్ అయిపోవాలి, లేకపోతే కివీస్ వాళ్ళు మనల్ని ఆడుకుంటారు. న్యూజిలాండ్ సిరీస్ సమయానికి గిల్, సూర్య ఫామ్లోకి వస్తారు అని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.